మీలో చాలామంది టీడీఎస్ పేమెంట్ చేయడానికి కష్టపడుతున్నారా? ఈ వీడియోలో ఈజీగా టీడీఎస్ పేమెంట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దిస్ ఈస్ తరుణ్ అండ్ వెల్కమ్ టు తరుణ్ చేకూరీస్ వరల్డ్. ముందుగా ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళి టీడీఎస్ పేమెంట్ అని సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేయగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈపే ట్యాక్స్ వెబ్సైట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళండి. ఆ వెబ్సైట్ లోపలికి వెళ్ళగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీరు మీ లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వండి. లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే పాన్ మరియు పాస్వర్డ్. మీరు ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఫైల్లో ఈపే ట్యాక్స్ క్లిక్ చేయండి. తర్వాత ఈపే ట్యాక్స్లో న్యూ పేమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఫస్ట్ మనం ఏ అసెస్మెంట్ ఇయర్కి అయితే ట్యాక్స్ పే చేస్తున్నామో ఆ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం టీడీఎస్ పే చేస్తున్నాం కాబట్టి పే టీడీఎస్ ఆర్ టీసీఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ టీడీఎస్ ఏ సెక్షన్ కింద మనం పే చేస్తున్నాం అనే దాన్ని బట్టి సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేమైతే ప్రొఫెషనల్ సర్వీసెస్ కోసం టీడీఎస్ అండర్ సెక్షన్ 194J కింద పే చేస్తున్నాం. సో పేజ్ నెంబర్ 5లో ఉన్న టీడీఎస్ అండర్ సెక్షన్ 194Jని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ అయితే మనం కంపెనీ డిడక్టీనా అదర్ దాన్ డిడక్టీనా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మాదైతే అదర్ దాన్ డిడక్టీ. సో కంపెనీ అదర్ దాన్ డిడక్టీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఎంతో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ట్యాక్స్ లేట్గా పే చేస్తుంటే ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ ఏమన్నా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అయిపోయిందంటే మొత్తం అయిపోయినట్టే, ఫైనల్ పేమెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు. సో ఇలా మేమైతే యూపీఐ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్ గేట్వే యూజింగ్ యూపీఐ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో పేమెంట్ చేసే ముందు ఇది ఒక ప్రివ్యూ అనమాట. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, మీరు ఇచ్చిన ట్యాక్స్ అమౌంట్ కరెక్టా రాంగా ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా టీడీఎస్ అమౌంట్ పే చేసేయడమే. తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది అయితే డైరెక్ట్గా బ్యాంక్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఆ అమౌంట్ ఎంత ఉంది అన్నది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మేమైతే క్యూఆర్ని యూస్ చేసి పే చేస్తున్నాం. మీరు ఒకసారి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మీకు ఆ ఎగ్జాక్ట్ అమౌంట్ మ్యాండేట్ అయితే వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా ఫోన్ నుంచి పే చేసేయచ్చు. దట్స్ ఇట్. టీడీఎస్ పేమెంట్ కూడా అయిపోయింది. సో టీడీఎస్ చలాన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసే ముందు మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తరుణ్ చేకూరీస్ వరల్డ్. అలా పేమెంట్ అయిపోయిన తర్వాత మీరైతే ఇక్కడ ఉన్న డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేసి టీడీఎస్ పేమెంట్ చలాన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. 3 minutesలో సింపుల్గా టీడీఎస్ పేమెంట్ ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్. థ్యాంక్ యూ.